11వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 17వ తారీఖు 8వ నెల 2024 వరకు కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి తెలుసుకునేవన్నీ కూడా కేవలం గోచారం మాత్రమే, ఒక వారానికి మాత్రమే. మనకు పూర్తి ఫలితాలు రావాలి అంటే జాతకం రాయించుకోండి. దానికి ఈ గోచార ఫలితాలని అనుసంధానం చేసుకుని చూసినట్టయితే మనకి మంచి రిజల్ట్స్, మంచి ఫలితాలు, ఖచ్చితమైన ఫలితాలు తెలిసే అవకాశం ఉన్నది. చేత ఇప్పుడు మనము కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జన్మంలోనే కేతువు, పంచమంలో శని యొక్క సంచారము, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది, అలాగే భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో అంటే ఏకాదశ స్థానంలో ఒక 6 రోజులు, వ్యయ స్థానంలో 1 రోజు ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇకపోతే చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఇక కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలోనే వారం అంతా కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా ఈ యొక్క సంచారం జరుగుతున్నది. నవగ్రహాల యొక్క సంచారము ఈ 12 రాశుల్లో జరుగుతున్నది. వీటి వల్ల కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే, జన్మంలోనే కేతువు శుభ ఫలితములను ఇవ్వజాలడు. శారీరకమైనటువంటి రుగ్మతలు కలిగేటువంటి అవకాశం కేతువు వల్ల కలుగుతూ ఉన్నది. ఇక పంచమంలో శని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. వక్రగతి ద్వారా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, వక్రగతి ద్వారా మనం ఇక్కడ పంచమంలో ఉన్నట్టుగానే గ్రహించాలి, షష్టమంలో ఉన్నట్టుగా గ్రహించరాదు. ఎందుకంటే వక్రగతిలో ఉన్నారు కాబట్టి. ఈ పంచమంలో శని యొక్క సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే పంచమంలో లేకపోవటం వల్ల మనకి జరిగేది ఏంటంటే, పిల్లలు కొంచెం మాట వినకపోవటము, అలాగే మనం ఏ పని తలపెట్టినప్పటికీ ముందుకు పోకపోవటము, అలాగే కనీసం దేవుడి దగ్గర కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఏ పని అవటం లేదు కదా, దేవుడి దగ్గర కూర్చొని మనం ఏదో చేద్దామనుకుంటే కూడా మనసు దేవుడి దగ్గర కూడా లగ్నం కాకపోవటం ఇత్యాది ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో రాహు సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం పొరపచ్చాలు చేయడం అవకాశం ఉంటుంది. భాగస్వామ్యంతో ఎవరికి మిత్రుల యొక్క భాగస్వామ్యంతో ఏదైనా మనం వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ వ్యాపారంలో కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. అలాగే మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ సప్తమంలో రాహు ద్వారా వచ్చేటువంటి చిన్ని మాట పొరపచ్చాలే కాదు, చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మనం ఏదైతే భాగ్యాలు అనుకుంటున్నామో అంటే ఆరోగ్యం ఉండటం, ఒక సంతానంలో మంచిగా పిల్లలు ఉండటం, భార్య మంచిగా అనుకూలంగా ఉండటము, ఈ విధమైనటువంటి వ్యాపారం బాగుండటం, వ్యాపారంలో లాభం రావటం, ఇవైతే ఏవైతే ఉన్నాయో, అలాగే పిల్లల విషయంలో కూడా, ఎందుకంటే భావాద్భావం చూసుకున్నట్టయితే 9 వస్తుంది, భాగ్యస్థానమే వస్తుంది కాబట్టి ఆ విషయాలు కూడా మనకి ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ భాగ్యాలే. ఈ భాగ్యాలన్నిటికీ కూడా గురువు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇకపోతే ఇంకా రవి సంచారం దగ్గరికి వచ్చినట్టయితే 6 రోజులు కర్కాటకంలో అంటే ఏకాదశ స్థానంలో 6 రోజులు, వ్యయస్థానంలో 1 రోజు సంచారం చేస్తున్నారు. అయినా కర్కాటకంలో సంచారం చేసేటటువంటి 6 రోజులు కూడా మీకు రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబంలో ఎవరికి ఏ జలుబు, దగ్గు ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు ఏమీ కనబడవు. అట్లాగే మీకు ఇందాక మనం భాగ్యస్థానంలో ఏవైతే అవన్నీ చెప్పుకున్నామో అవన్నీ మరింత ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం గురువు ఏవైతే ఇస్తున్నాడో అవే ఫలితాలను ఇక్కడ మనకి ఈ కర్కాటకంలో ఈయన యొక్క సంచారం వల్ల కూడా, బుధుని యొక్క సంచారం వల్ల కూడా మనకి ఫలితాలు వస్తూ ఉన్నాయి. శుక్రుని యొక్క సంచారం సింహంలో అంటే
వ్యయస్థానంలో జరుగుతోంది. వ్యయస్థానంలో కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి ఒకే ఒక గ్రహం శుక్రగ్రహమే. గోచార రీత్యా ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచార రీత్యా ఎక్కువ రాసులలో 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. వ్యయస్థానంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే వ్యయస్థానంలో కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేటటువంటిది శుక్రగ్రహమే. దీనికి బెడ్ కంఫర్ట్స్ అంటే సంసారిక సుఖాలన్నీ అనుభవించడానికి కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఒక సంసార సుఖమే కాదండి, ఏ సుఖాలు అనుభవించాలన్నా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహమే మనకు ముఖ్యంగా ఉంటుంది. అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ శుక్రగ్రహం ద్వారా కనబడుతున్నాయి. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉండడం వల్ల ఏమీ ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి కూడా ఏమి కంగారు పడక్కర్లేదు. నవగ్రహ సంబంధమైనటువంటి కానీ నవగ్రహ మంత్రాలు కానీ నవగ్రహాలకు సంబంధించి పెద్దలు ఏది చెప్తే అవన్నీ ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒకటి మీకు ఏది వస్తే అది చేసుకోండి చక్కగా. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. చేత ఏ దేవుడు పూజ చేసినా చెందేది అక్కడికే. కాబట్టి ఏం కంగారు పడక్కర్లేదని శుభ్రంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. శుభం భూయాత్.